ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, శుభాభినందనలు. యోగి భవ జ్ఞాని భవ ఛానల్కు సుస్వాగతం. అట్లనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి శుభాభినందనలు. ఈ ఎపిసోడ్లో మరో 10 దైవీ గుణాలని చెప్పుకుంటాం. మొదటిది దూరదర్శిత. దూరదర్శిత అంటే ఏంది? ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు నిశ్చితంగా ఆలోచించాలి, డీప్గా ఆలోచించాలి. దాన్ని దూరదర్శిత అని అంటారు. కాబట్టి దూరదర్శిత అంటే ఏదో ఒక వ్యవస్థని ముందుగా ఆలోచించి అది మంచి మార్గంలో జరిగేటట్టు చూడడం, దాన్ని దూరదర్శకత అని అంటారు. అలౌకిక అంటే ఏంది? లౌకికంగా కానిది, అంటే బాహ్య ప్రపంచంలో కానిది అంతఃప్రపంచంలో మనం ఆలోచించడం, దీన్ని అలౌకికత. ఇప్పుడు ఫలిస్తాలు అలౌకికత. ఇప్పుడు ఒకరు నిర్యాణం అయిపోయారు, ఆ నిర్యాణం అయినప్పుడు వాళ్ళు ఏమైనా పిలుస్తారు? అలౌకికత అంటారు. అంటే వాళ్ళు పరిస్థాల రూపంలో ఉంటారు, అంటే కంటికి కనపడరు, దాన్ని అలౌకికత. లేకపోతే లౌకిక ఆలోచించడం అంటే వాళ్ళకి మనకి సూక్ష్మతలోకి ఎంటర్ అవ్వడం, దాన్ని అలౌకికత అని అంటారు. సుగమత అంటే ఏంది? వ్యవస్థలోని ఒక విషయాన్ని సుగమం చేయడం, మార్గాన్ని విజయవంతం చేయడం సుగమత అని అంటారు. వీరత. ప్రతి పనిలో మనం ధైర్యాన్ని చూపాలి. ఇప్పుడు హనుమంతుడు అన్నిటినీ చేసి విజయం పొందాడు. అటువంటి వీరత్వం మనలో ఉండాలి, ఎవరికి భయపడకూడదు. మగ్నత అంటే లీనం అవ్వడం, ఒక పనిలో ఒక వ్యవస్థలో లీనం అయిపోయి దాన్ని పరిశోధించడం మగ్నత అంటారు. ప్రేమ అనేది భగవంతుడిచ్చిన గుణాల్లో ఇదొక ముఖ్యమైన గుణం. ప్రేమ, అందరి ఎడల ప్రేమ చూపించడం. స్నేహం కూడా ఏంది? సహచరత్వం అంటే ఏంది? ఇద్దరు కలిసి వాళ్ళని గౌరవించడం, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు గౌరవించుకోవడం, ముందు ఎవరిని కించపరచకూడదు. ఇది స్నేహాన్ని పెంపొందించడం అంటారు. స్నేహం అంటే ఏంది? ఒకరినొకరు అర్థం చేసుకోవడం. వైరాగ్యం అనేది ఏంది? ఈ ఆధ్యాత్మిక విషయంలో వైరాగ్యం ఒక అంశం. ఈ వైరాగ్యం అంటే దేన్ని మోహించకూడదు. కాబట్టి తామరాకు మీద నీటి పెట్టు విధంగా చూడాలి. అప్పుడు అంటే సంసారంలో ఉంటూ తామరాకు నీటి బొట్టు వలె ఉండడం, కమల పుష్ప సమానంగా ఉండడం, దీన్నే వైరాగ్యత అని అంటారు. అహింస అంటే ఏంది? దేవతలు అహింసకులు అంటే ఏంది? వారు హింస అనేది చేయరు. వాళ్ళ ఆహారంలో కూడా అహింస పదార్థాలు ఉంటాయి. అంటే కాయగూరలు, పండ్లు, తేనె, ఇవన్నీ మొదలగు వాటిని వాడతారు. కాబట్టి అంతే మాంసభక్షకులు కారు. కాబట్టి వీటిని అహింస పరమోధర్మకులు అంటారు. అహింస పరమోధర్మకులు అంటారు. అంటే ఏంది? ఏ హింస చేయనివారు, అటు మాట్లాడటంలోనూ ఇటు శారీరకంగాను హింసించని వారు, వాళ్ళని అహింస పరమధర్మ అంటారు. అహింస పరమధర్మ. అహింస అనేది చాలా ముఖ్యమైనది. అన్ని గుణాల్లో అహింస అనేది చాలా ప్రశస్తమైనది. విశ్వాసపాత్ర అంటే ఏంది? ఒకరు సమాజంలో అందరూ విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం అని చూపించాలి. ఇతను మంచివాడు, ఇతను మనకి సహాయం చేయగలడు, కాబట్టి అందరికీ సహాయం చేయాలి. దీన్ని విశ్వాసపాత్ర అని అంటారు. ఓం శాంతి. మరో ఎపిసోడ్లో కొన్ని చెప్పుకుంటాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం శాంతి. స్వస్తి.